నేను భయపడేది గోపి గురించి కాదు, సృజన గురించి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. సృజన నీకు పరిచయం అయ్యాక ఎప్పుడైనా ఇంత టైం మీరు మాట్లాడుకోకుండా ఉన్నారా? అంటే తను వేరే చోటుకి వెళ్ళింది కదా శ్రీకర్, అక్కడ గొడవలో పడి ఫోన్ చేసి ఉండకపోవచ్చు. అక్కడ గొడవల్లో పడు, లేకపోతే గోపితో మాటల్లో పడు. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేతారా, ఎక్కడుందో ఏం చేస్తుందో. మేడం ఫోన్ మోగుతుంది. సార్ ఫోన్ చేస్తున్నారేమో. హలో గోపి, సృజన ఫోన్ నువ్వు తీసావేంటి? మీరింకా ఇంటికి రాలేదా? లేదు మేడం, ఇక్కడ తోట బంగ్లాలోనే ఉన్నాం. మేడం రాలేని పరిస్థితిలో ఉన్నారు, అందుకే ఇక్కడ ఉండిపోయాం. ఏమైంది? ఫుడ్ పాయిజన్ అయింది మేడం, వాంతులయ్యాయి, జ్వరం కూడా వచ్చింది. మరి ఆ విషయం మాకెవరికైనా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా? చాలా ట్రై చేశాను మేడం, కానీ ఇక్కడ సిగ్నల్స్ అందలేదు. ఇప్పుడు మీరు చేస్తేనే ఫోన్ మోగింది. తను స్ట్రీట్ ఫుడ్ తింటున్నానని అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అయినా నువ్వు పక్కనే ఉండి ఏం చేస్తున్నావు? తనని ఆ ఫుడ్ ఎందుకు తిననిచ్చావు? నేను వద్దనే చెప్పాను మేడం, కానీ ఆవిడ వినలేదు. సరే, ఇప్పుడు సృజనకి ఎలా ఉంది? టాబ్లెట్స్ వేశాను, ప్రస్తుతానికైతే పడుకున్నారు. అసలేమీ తినలేదు కదా, పాలైనా ఇద్దామని తీసుకెళ్తున్నాను. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైంది తారా? సృజనకి ఫుడ్ పాయిజన్ అయిందంట. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? భయపడాల్సిందేం లేదు. నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఆదిత్య గారికి విషయం చెప్పు. వదుతారా, ఆయనకు అసలు ఒంట్లో బాలేదు. ఈ టైంలో ఆయన కంగారు పెట్టడం ఎందుకు? నేను కూడా నీతో వస్తాను పద. వస్తుందా? ఏంటి అలా చూస్తున్నావు? ఇలారా. నీకు కంప్యూటర్ వాడటం వచ్చా? సార్, నాకు చదవడం రాయడం కూడా రాదు. ఇక కంప్యూటర్ ఏమొస్తుంది? కాకపోతే మీరు దీన్ని కదుపుతూ ఉంటే అక్కడ బొమ్మలు మారుతున్నాయి కదా, అదే చూస్తున్నాను. దీన్ని మౌస్ అంటారు. అంటే ఏంటి సార్? తెలుగులో మౌస్ అంటే ఎలుక. బాబోయ్, ఎలుక! అలాంటి పేర్లు కూడా పెడతారా? సార్, నేనొకసారి చూడొచ్చా? దానికే ఉంది, చూడు.
వసుధ వ్యవహారం చూస్తుంటే తొందరలోనే మా బావగారు మా చెల్లాయిని మర్చిపోయేలా ఉన్నారు. చాలు సార్, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. ఆ, సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వసుధ, పనులన్నీ చాలా తొందరగానే అవుతున్నట్టున్నాయి. కొన్ని విషయాల్లో తొందరపడకూడదు మోహన్, టైం తీసుకోవాలి. అబ్బా, లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుదామని నేను చూస్తుంటే నువ్వు నిదానమే ప్రధానం అంటావేంటి? అయినా నువ్వు ఏ పనైనా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తావుగా. చిన్న చిన్న చేపల్ని పట్టుకోవడం తేలిక, ఎర్రని చూడగానే అవే వచ్చి గ్యాలానికి చుట్టుకుంటాయి. ఇది తిమ్మింగలం, దీన్ని పట్టాలంటే ఓర్పు నేర్పు కావాలి. ఏం చేస్తున్నావు? మీకు ఇంకా పూర్తిగా తగ్గలేదు. కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి. ఇలా చేస్తే వేడి పుడుతుంది. గోపి వద్దు గోపి, పర్లేదు మేడం, ఆగండి, నేను చెప్పినట్టు వినండి. ప్లీజ్. అయ్యో మేడం, అయ్యో. గోపి, నువ్వు గతం మర్చిపోయావు కదా. ఇలా చెయ్యాలని నీకెవరు చెప్పారు? ఏమో తెలీదు మేడం, ఇలా చేస్తే మంచిదనిపించింది, చేస్తున్నాను. కాలి పట్టి అడ్డొస్తుంది మేడం. ఏం చేస్తున్నావు? ఈ పట్టి అడ్డొస్తుంది మేడం, తీద్దామని. అలా ఎవరైనా తీస్తారా? నేను తీస్తాను, పట్టుకో. చూసావా? చూశాను. ఇక్కడ ఏం జరుగుతుందంటావు? నేను అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాను. నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. పద. ఏంటి సడన్ గా మీరు ఇలా వచ్చారు? నైట్ ఫోన్ చేశాను, గోపి లిఫ్ట్ చేశాడు. నీకు బాగోలేదని చెప్పాడు, వెంటనే బయలుదేరొచ్చాం. అవును తారా, నైట్ కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. గోపియే దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పుడు ఓకేనా? ఓకే. మేడం, నూనెతో మర్దన ఇంకా పూర్తి అవ్వలేదు, అలా కూర్చోండి, నేను మర్దన చేస్తాను. గోపి, ఏం చేస్తున్నావు? తారా మేడం, ఇలా నూనెతో మర్దన చేస్తే వెంటనే కోలుకుంటారు. అందుకే గోరువెచ్చ నూనెతో మర్దన చేస్తున్నాను. చేసిన చాలే కాపు.
తెలిసి తెలియని వైద్యాలు చేయకు. శ్రీకర్, గోపి ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తున్నాడు. రాత్రి నా పరిస్థితి బాలేదు. గోపి ఏం మాయ చేశాడో తెలీదు. తెల్లారేసరికి నేను మామూలు మనిషినయ్యాను. గోపి ఈజ్ గ్రేట్. పదండి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ ఉండొద్దు. ఓకే, బయలుదేరదాం. నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తాను. ఉండండి, మేడం గారి డ్రెస్ ఆరేశాను, తీసుకొస్తాను. ఏంటి? తారా, అది సృజన డ్రెస్ కదా? అవును. గోపి, సృజన డ్రెస్ ఎందుకు మార్చుకుంది? సృజన మేడం దీని మీద వాంతి చేసుకున్నారు, అందుకే శుభ్రంగా ఉతికి ఆరేశాను. ఉతకడం సరే, తన డ్రెస్ ఎవరు మార్చారు? ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నారేమో, వాళ్ళతో మార్పిద్దామని వెతికాను, కానీ ఎవరూ కనపడలేదు. అందుకే నేనే మార్చేశాను. నేను గోపి పక్కన కూర్చుంటాను. కనీసం ఇంటికి వెళ్ళేదాకా కబుర్లు చెప్పుకోవచ్చు. అమ్మయ్యా, సృజన పక్కన కూర్చునే అవకాశం వచ్చింది. ఇంటికి వెళ్లే వరకు తనతో మాట్లాడుతూ హ్యాపీగా జర్నీ చేయొచ్చు. శ్రీకర్, గోపి నాకు సేవలు చేస్తూ తెల్లవారులు మెలకువగా ఉన్నాడు. ఇప్పుడు తను డ్రైవింగ్ చేయడం అంత మంచిది కాదు. నువ్వు డ్రైవ్ చేయి, తను వెనకాల కూర్చుంటాడు. గోపి, నువ్వు వెనక్కిరా. గోపి, నువ్వు ఆ సీట్లో కూర్చో, నేను బ్యాక్ వెళ్తాను. వద్దులే తారా, నువ్వు అక్కడే కూర్చో. పాపం గోపికి నిద్ర లేదు కదా, వెనక సీట్లో అయితే కాసేపు నిద్రపోతాడు. ముందు కూర్చుంటే శ్రీకర్కి డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ మేడం. రాత్రంతా నిద్ర లేదు, కార్ ఎలా డ్రైవ్ చేయాలా అని అనుకుంటున్నాను. ఇంతలో మీరే మంచి సలహా ఇచ్చారు. డ్రైవ్ చేయలేనని అనిపించినప్పుడు నాకో తారకో చెప్పాలి కదా గోపి. నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం ఎంత ప్రమాదమో తెలుసా? నిజమే మేడం, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. కార్ పోనీ శ్రీకర్. అటువల పులవై ఖరీ ఓ నారీ నారీ నడుమమురారి అటు నీ దారి చంద్రుడే చుక్కల్లో చిక్కెరో మబ్బుల్లో నక్కెరో ఓ ప్రేమ విహారీ ఎటు రాని గురి ఓ వైపు వోల్కెనో ఓ వైపు సైక్లోను ఉనికి కలిసిన నగరంలా కొనుకే చెదిరిన హృదయం ఓ వైపు సైనా
ఉంటాడు బలపుల జైలో ఖైదీలా ఇది శ్రీకర్ చూసుకొని డ్రైవ్ చేయి. చూస్తున్నాం తారా. పువ్వులతో ప్రణయమా కౌగిలి కలహమా నవ్వులతో నరకమే న్యాయమా ఓలా దేవుడా వెన్నెలతో వినయమా ఆయుధ పూజలే అందంతో చేయడం ఈ గోపికి బుద్ధి లేదు. సృజన భుజం మీద తల వాల్చి పడుకుంటున్నాడేంటి? పులరాతిరి అయినా సృజన కూడా అలా నవ్వుతూ ఊరుకుంటుందేంటి? ఓ నారీ నారీ నడుమ మురారి అటు నీ దారి ఏమైంది శ్రీకర్? ఉడతాడొచ్చింది మేడం. దాని మీదకి ఎక్కిస్తానేమోనని భయపడి పక్కకు తిప్పాను. సరే, సరిగ్గా చూసి నడుపు. అలాగే మేడం. శ్రీకర్ లారీ లారీ లారీ! ఏమైంది శ్రీకర్? ఏమైంది శ్రీకర్ సార్? లారీ ఎదురొచ్చింది గోపి, అందుకే పక్కకు తిప్పాల్సి వచ్చింది. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి. యశోద గారు ఇది తీసుకోండి. ఏమండి, దీన్ని కూరొండాలా పులుసు పెట్టాలా? నీ మొహం మండ. దిష్టి తీసిన గుమ్మడికాయని కూడా వదలవా? దీన్ని బయటికి తీసుకెళ్లి పాల్గొట్టు వెళ్ళు. వస్తా. ఏంటివన్నీ? మా భయాలు మాకుంటాయి కదమ్మా. ఇప్పుడు నువ్వు లోపలికి రావచ్చు. ఏమ్మా ఇంత ఆలస్యం ఏందేంటి? అక్కడంతా బాగా జరిగిందా? బాగా జరిగింది డాడీ. లీజ్ అగ్రిమెంట్ పూర్తి చేశాను. అన్నీ చెప్తావు కానీ అసలు విషయం చెప్పవే. సార్, చాలామంది ఏడాదికి ఒకసారైనా తమ వాళ్ళ సమాధుల దగ్గరకు వెళ్తారు. వాటిపై పువ్వులుంచి 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. ఎందుకో తెలుసా సార్?